జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అక్కడ ఆయన మాట్లాడినవి నార్మల్గానే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు, ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారన్న నార్మల్గా అసలు ఒక రేంజ్లో కంటెంట్ దొరుకుద్ది. అసలు నిజంగా కొంతమందికి అయితే పండగానే చెప్పాలి, ఆ రేంజ్లో ఆయన కంటెంట్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఆయన బయటికి రావటమే సెన్సేషన్ అని చెప్పి పేటీఎం బ్యాచ్ ఎలివేషన్స్ ఇవ్వడంతో పాటు మీమర్స్కి కామెడీ టైమింగ్కి అసలు ఆయనకి మించిన వాడు లేరని చెప్పాలి. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు. వాళ్ళ నాయకుడిని వెనకేసుకురావడం కోసం ఆయన పడినటువంటి తాపత్రయం చూస్తుంటే ఏమన్నా కష్టపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా మీ నాయకులు చేసినటువంటి దాన్ని మీరు ఇంత అద్భుతంగా సమర్థిస్తారు అని చెప్పి ఎవరు ఊహించలే. చెప్పాలంటే ఇంతలా ఏ నాయకుడు చేయడేమో, వాళ్ళకి పాపం వాళ్ళ అనేటువంటి బాధని పాపం ఈయనే ఎంతలా తీసుకుంటున్నాడేమో అనిపించింది. దానికి సంబంధించి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒక్కసారి మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. వినిపించండి. ఎవరిని పట్టుకుని సంస్కారం అంటున్నారు? సంజన సుకన్యలు మర్చిపోయారా? సంస్కారం గురించి మాట్లాడతారేంటి మీరు? సంసారం గురించి మాట్లాడాలి, అది మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అనకుండా ఉండాల్సింది అనేది చింతించారంట. క్షమాపణ ఏమన్నా చెప్పారా? చింతించాల్సి అయ్యో అనవసరంగా అన్నానేమో అని అన్న మాట ఏమన్నా పోనీ ఒకసారి ఏమన్నా రిలీజ్ చేసి పెట్టండి. కొంచెం మీడియాలో చాలామంది అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అది ఏదో అనకుండా అది అక్కడ అనుకోకుండా వచ్చేసింది అన్నారే తప్ప అనకుండా ఉండాల్సింది అనేటువంటి మాట ఏమన్నా వస్తే కనుక ఒకసారి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ మొత్తం అందరూ ఒకసారి మీకు ఒక రేంజ్లో సవాల్ అనుకోవచ్చు, మీరు బయటికి వినిపించవచ్చు. అది ఇదిగో పలానా అంబటి రాంబాబు గారు ఆ రోజు ఆ మాట నేను అనకుండా ఉండాల్సింది, నేను పశ్చాత్తాపడుతున్నాను, తప్పు చేశాను, దయచేసి క్షమించండి, నేను అనకుండా ఉండేటువంటి పరిస్థితి వచ్చింది, ఆయన నేను అన్నందుకు కూడా కనీసం క్షమాపణ చెప్పాను అనేటువంటి మాట ఏమన్నా వచ్చిందేమో ఒకసారి వినిపించండి. పోనీ ఎవరికి మాకైతే వినిపించాల, మరి వినిపించండి. మనం తిట్టడం ఎందుకు, ఎదటి వాళ్ళతో తిట్టించుకోవడం ఎందుకు? అక్కడికి వెళ్ళి పోలీసులు చక్కగా క్లియర్ చేసి అక్కడ వీడియోలో చాలా క్లారిటీ కనిపిస్తుంది. ఆయన అమ్మనా బూతులు ఏదైతే ఎలకొడక అని అన్నప్పుడు ఈ చుట్టూ మొత్తం అంతా కూడా ఖాళీగా ఉంది. ఎవరో అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. ఆ వెహికల్కి, ఆయనకి కూడా కాదు, ఆ వెహికల్కి ఒక 50 మీటర్స్ అవతలంతా కూడా ఒక ఏమంటారు చైన్ లాగా నిలబడి ప్రొటెక్ట్ చేశారు. మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు పంపిస్తుంటే ఈయన కారు గ్లాసులు దింపు రెండ్రా నా కొడకలారా ఎవడొస్తాడో రెండ్రా అని చెప్పి కారు ఆపు అని చెప్పింది అంబటి రాంబాబు గారు కాదా? ఇంత క్లారిటీగా, ఇంత ఓపెన్గా అక్కడ బయటకు వచ్చేస్తుంటే పాపం చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నాయకుడు ఉండాలబ్బా వైఎస్ఆర్సీపీకి. నిజంగా ఎలాంటి నాయకుడు అవసరం. ఎందుకంటే మనం చేసే అలాంటివే కదా. నేను చెప్తున్నాను కదా, గొడ్డలి పోటునే మనం గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళం. అలాంటిది కల్తీనే, అసలు నెయ్యలేనటువంటి కల్తీనే, అసలు ఒక కెమికల్స్నే దాని మీదే మనం ఉద్యమం చేస్తున్న వాళ్ళం. అది మంచిదే అని చెప్పి అలాంటివి ఒక పెద్ద లెక్క. ఇలాంటి నాయకుల్ని కవర్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద లెక్క చెప్పండి. అసలు ఆయనకి వెన్నతో పెట్టిన విద్య, కొన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించడం ఎలాగో మేనేజ్ చేసినటువంటి వ్యక్తిని, జైల్ని కోర్టుల్ని మేనేజ్ చేసినటువంటి వ్యక్తిని, మరి ఆయనకి పెద్ద విషయమా చెప్పండి? 11 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అసలు కోర్టుకి కూడా వెళ్ళకుండా 6 సంవత్సరాల పాటు బయట వెయిట్ చేసినటువంటి వ్యక్తి ఆయన, బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఇన్ని మేనేజ్ చేసినోడు ఇది పెద్ద విషయమా? అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. భావోద్వేగం దేనికి వచ్చింది? భావోద్వేగం వస్తే మరి మిమ్మల్ని తిట్టచ్చుగా, మిమ్మల్ని మీరు తిట్టించుకోవచ్చుగా. ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, చాలా అద్భుతాలు. ముఖ్యంగా ఈయన చెప్పాల్సింది చెప్పి ఏదైతే స్క్రిప్ట్ రాసుకొచ్చారో, పేపర్లు ఎంత పేపర్లు పట్టుకొచ్చారో దానికి సంబంధించి చెప్పింది చెప్పి 2-3 సార్లు, ఒకటిసారి కదా 2 సార్లు. ఎందుకంటే ఆయన ఒకసారి చదివిన తర్వాత దానికి అర్థం కాలేదు, మళ్ళీ ఇంకోసారి ఆయన చదువుకోవడం కోసం చదివి వినిపించి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు, మరి మీరు ఎంత టీడీపీ మీద దాడి చేశారు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడు పలానా నాయకుడి మీద దాడి చేశారు కదా, ఇదే తరహాలో ఒక టీడీపీ నాయకుడు పట్టాభి గారి ఇంటి మీద దాడి చేశారు కానీ అడిగే లోపే టైం అయిపోయింది అని ఎక్స్ప్రెషన్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి వెళ్ళాలనిపిస్తుంది. ఆయన ఎక్కడికైనా
నిజంగా ఆ పాదయాత్ర ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆయన ఇలా బయటకు వచ్చినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసారా, కొంచెం కొంచెం ఇట్లా అబ్బా బా 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 బా, ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఏమైనా నాయకుడా సామే, ఈయన గురించి గత కంటెంట్ గురించి నా కెమెరాల్లో మా మా వాటిల్లో బంధించాలనేటువంటి ఆలోచన నాకైతే కలిగింది. ఎందుకంటే ఆయనకి సంస్కారవంతమైనటువంటి వ్యక్తి అట అంబటి రాంబాబు గారు. అందుకనే గంట అరగంట సంజనా సుకన్యలతో మనం చట్టా పట్టాలు వేసుకుని మాట్లాడుకుంటూ తిరిగేశాం. అందుకనే కదా చిరంజీవి గారి మీద ఆయన పార్టీ పెడతారు రాజకీయాల్లోకి వస్తారు అనేటప్పుడే కుట్రలు పన్నేసాం. చిరంజీవి గారు ఆ పక్కన వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన సినిమాలు రివ్యూలు చెప్పుకునేటువంటి పరిస్థితికి దిగజారు చేసుకున్నాం. ఆయన సంస్కారం అంత గొప్పది. ఆయన గురించి మనం ఇష్టానుసారం రెచ్చిపోతాం, ఆంబోతు రంకులేసుకుని ఎగిరినట్టుగా ఎగిరేస్తాం. ఇప్పుడు ఆయనకి ఏంటంటే సన్మానం చేయాలి, ఆయన అభినందించాలి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అంబటి రాంబాబు గారికి సన్మానం చేయాల్సిందే. చెప్తున్నాను కదా, ఆయనకి ఒక పెద్ద ఇంత పొడుగు రాడ్డుని ఆయన లోపల పెట్టి పంపించాల్సిందే. అది ఆయనకి గిఫ్ట్గా జీవితాంతం గుర్తుండిపోయేలా. ఇలా ఇంకొకటి ఎవడన్నా సరే మాట్లాడాలి అంటే, ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడైనా సరే మాట్లాడాలి అని కల్లో అనుకున్నా సరే ఆ రాడ్డు గుర్తు రావాలి. అలా సన్మానం చేసి మెల్లో దండేసి చక్కగా బయటికి ఇలా నడుచుకుంటూ వస్తారు చూసారా, అలా పంపించాలని మా మనవి. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగిపోవాలి. ఇలా ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడాలి అంటే, పేటీఎం బ్యాచ్ ఇంకొకళ్ళు ఎవరైనా ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే దీన్ని కొనసాగించాలి అంటే భయపడేలా శిక్ష వేయాలి. అట్ ద సేమ్ టైం ఆ ఇంటి మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు కూడా పెట్టారని తెలిసింది. మరి గతంలో పట్టాభి గారి మీద ఉన్నటువంటి ఆయన ఇంటి మీద దాడి చేసినప్పుడు ఆ ఇంట్లో పాపం ఒక పసిపిల్ల లోపల ఉండి బాత్రూంలో దాక్కున్నప్పుడు ఇలాంటి పరిస్థితే క్రియేట్ చేశారు. మరి అప్పుడు మనకి ఆయనకు కూడా సన్మానం చేయమంటారా? బోషడికే అన్నందుకే, ఎలకొడకే అనలేదండో జగన్మోహన్ రెడ్డి గారు. బోషడికే అన్నందుకే దానికి కొత్త అర్థాన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ నుంచి మీరు రాసిపిచ్చి మరీ తీసుకొచ్చి ఆయన మీద కేసులు పెట్టి టీడీపీ మీద ఆఫీసును పగలగొట్టి ఆయన ఇంటి మీద అరాచకం సృష్టించినటువంటి మన బ్యాచ్ ఉన్నారు చూసారా, వాళ్ళకి కూడా సన్మానం కూడా చెయ్యాలి. ఇది నిజంగా చెప్తున్నాను కదా, ఎవరైతే ఇప్పుడు కొంతమంది చేశారో ఇలాంటి విష సంస్కృతిని అక్కడి నుంచే మొదలుపెట్టి ఉండొచ్చు. కాకపోతే ఇది మనం కంటిన్యూ చేయటం కరెక్ట్ కాదు. దయచేసి వాళ్ళని మనం ఇప్పుడు ఇదే పరిస్థితికి మనం ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఏ పరిస్థితికి కారణం, ఎలాంటి వీళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుంటూ వాటిని లేవనెత్తుతున్నారో అలా చేశారని 11కు వచ్చేసారని చెప్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు అదే పని చేస్తే మనం కూడా అదే పరిస్థితికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఆలోచించుకోండి. వాళ్ళు చేసింది తప్పైతే మనం చేసింది కూడా తప్పే, వాళ్ళు చేసింది న్యాయం అయితే మీరు చేసింది కూడా న్యాయమే. ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతే తప్ప ప్రతిసారి మనం వాళ్ళని తిడుతున్నాం, ఇలాంటి అరాచకాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు కదా అని చెప్పి మనం కొనసాగిస్తామంటే ఇది కరెక్ట్ కాదు. మీకు దమ్ముంటే శిక్షలు వేపించండి. చట్టపరంగా ఇంకొకసారి ఇలా మాట్లాడాలి అంటే అసలు చెప్తున్నాను కదా, రాడ్డులు దిగిపోవాలి ఒక్కొక్కడికి పోలీస్ స్టేషన్లో, చట్టాల్లో అలాంటివి తీసుకురండి. అప్పుడు చూసుకోవాలి. అంతేగాని ఇలా మీద పడిపోయి ఇంకొకటి పడిపోయి ఇల్లు మీదకి వెళ్ళటం కాదు. మనకు దమ్ముంటే వాళ్ళు ఇంకొకసారి నాలిక మీద అలాంటి మాట రావాలి అంటే పడిపోవాలంతే. అలా మనం చట్టం ద్వారా చేయండి. వాళ్ళ చట్టాన్ని చేతిలో తీసుకున్నారు కదా అని మీరు కూడా అదే పని చేస్తే వాళ్ళకి మీకు తేడా ఉండదు.